తెలంగాణ టాప్లో ఉందనేది కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. నిన్న సభాసాక్షి కూడా లోక్సభలో. మరి దానికి సంబంధించినటువంటి ఒకసారి అప్డేట్స్ మనం చూద్దాం. సైబర్ మోసాల్లో తెలంగాణ టాప్. దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో మూడు రేట్లు పెరిగినటువంటి ఆన్లైన్ మోసాలు 2024లో 29,758 కేసులు నమోదైనది కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. అందులో ఒక తెలంగాణ నుంచే 18,922 నేరాలు ఉన్నాయట. రాజ్యసభలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సైబర్ మోసాలలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2024లో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం సైబర్ నేరాలలో సగానికి పైగా కూడా కేసులు ఒక్క తెలంగాణలోనే నమోదయ్యాయనేది కేంద్ర ప్రభుత్వం తెలిపిందనేది. 2020 నుంచి 2024 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఏకంగా 3 రెట్లు పెరిగాయనేది వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా రాజ్యసభలో ఒక లిఖితపూర్వకంగా సమాధానంతో ఈ వివరాలను ప్రకటించారు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం కూడా దేశవ్యాప్తంగా 2024లో సైబర్ కేసులు రికార్డు స్థాయిలో 29,758కి పెరిగాయి. వీటిలో అత్యధికంగా తెలంగాణలో 18,922 కేసులు నమోదయ్యాయనేది. ఆ తర్వాత స్థానంలో బీహార్ 4,020గా ఉన్నాయనేది. మహారాష్ట్ర 2,827, ఒడిశా 1,546 కూడా ఉన్నాయనేది. ముఖ్యంగా ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ మోసాలు గణనీయంగా పెరుగుతున్నాయనేది కేంద్ర మంత్రి తెలిపారు. మరోవైపు జమిలీ ఎన్నికలు నిర్వహించే అంశంపై కూడా ఏర్పాటు చేసినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా కాలపరిమితి రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసే వరకు కూడా పొడిగిస్తూ లోక్సభ నిర్ణయం తీసుకున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది తెలంగాణ టాప్లో ఉన్నదట సైబర్ మోసాలకు సంబంధించి కూడా. అంటే అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన తెలంగాణలో టాప్లో ఉన్నది. సో 18,922 నేరాలు మరి గత 4-5 సంవత్సరాల నుంచి కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అనేది కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నటువంటి నిబంధన కనిపిస్తూ ఉన్నది. సో నిజంగానే టాప్లో ఉన్నది అనుకోవచ్చు. మీరు కేంద్ర సహాయక మంత్రిగా ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నది కదా. మరి తెలంగాణ మీద దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని మరి తగ్గించే విధంగా, దీన్ని అరికట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు కదా. మీరు మాట్లాడితే మోదీ వింటారు, మీరు మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం వింటుంది. మీరు అనుకుంటే అవుతుంది కదా. బండి సంజయ్ గారు వాళ్ళ రాజ్యసభలో మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. మరి ఇన్ని రోజుల నుంచి ఈ కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే వివిధ పార్టీలు కూడా ఈ నీట్ కోసం పోరాటం చేస్తున్నాయి. మరి దీని మీద ఏనాడైనా ఏ ఒక్కరోజైనా బయటకు వచ్చి మరి మన బండి సంజయ్ పోరాటం చేసిండా, కనీసం స్పందించిండా? ఎందుకు స్పందించాలంటే ఆయననే మంత్రిగా ఉన్నాడు కాబట్టి, లేకపోతే ఆయన పదవికి ఎక్కడ పోతుందని ఆయన భయం ఆయనకు ఉంటుంది అనేది సోషల్ మీడియాలో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మాట్లాడినటువంటి తెలంగాణ టాప్లో ఉంది అనేది స్పష్టంగా చెప్తున్నారు. కానీ దీన్ని అరికట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. బండి సంజయ్ పాత్ర కూడా వహించాలి. మనం ఓన్లీ మాట్లాడడం కాదు కదా, మీరు అల్లటప్ప కాదు కదా, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. మీ చర్యలు ఏమున్నాయి దీని మీద? ఏనాడైనా ఈ టాప్ మోసాలకు సంబంధించి సైబర్ మోసాలు జరుగుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నది అనే దాని మీద మాట్లాడి రేవంత్ రెడ్డిని కలిసి కనీసం గిన్ని జరుగుతున్నాయి మన రాష్ట్రంలో, సైబర్ మోసాలు జరుగుతున్నాయి, దీని మీద నిఘా పెట్టండి, చర్యలు తీసుకోండి అని ఏ ఒక్క రోజైనా హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవలేదు, మాట్లాడరు. డైరెక్ట్గా అక్కడ ఏదో ఇమేజ్ పెంచుకోవడానికి, ఆ సభలో ఇమేజ్ పెంచుకోవడానికి తెలంగాణ టాప్లో ఉంది, ఇది ఇంత చెప్తుంది, అదంతా చెప్తున్నది అనేది. అంటే మన బాధ్యత ఎటు చూస్తున్నామో, మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని కూడా మాట్లాడాలి. ఇక మీ ఇంటి కుటుంబం విషయానికి వస్తే ఏ విధంగా తయారైంది, ఎట్లా ఉన్నది అనేది కూడా సోషల్ మీడియాలో కూడా కూస్తూ ఉన్నది. మీ కుమారుడు ఏం చేసిండు ఏందనేది కూడా అంతా కూడా చూసినాం మనం. సో అది నిజమా అబద్ధమా, ఏం జరిగిందన్న దాని మీద మనం చాలా వరకు కూడా వార్తలు చూస్తున్నాం. కానీ సో అది ఆయన కుటుంబం పరిస్థితి కాబట్టి పక్క పెట్టేద్దాం. కానీ తిను కేంద్ర మంత్రిగా ఉన్నాడు. తెలంగాణకి ఏం దేశీ పీక్ కట్టాలు కట్టిరు. ఇవాళ తెలంగాణలో మనకు రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో ప్రశ్నించిందా, మనకు రావాల్సినటువంటి ఈ రైల్వే స్టేషన్ సంబంధించిన ఫండింగ్ సంబంధించి కావచ్చు, కేంద్రం నుంచి రావాల్సిన ఫండింగ్ విషయంలో మన కేంద్ర సహాయక మంత్రి మన స్పందించిండా, మాట్లాడిండా, కొట్లాడిండా తెలంగాణ కోసం? ఏం చేసిండు? ఏమీ లేదు. ఇక్కడ ఏముంటుంది తెలుసా, ఈ పార్టీని ఆ పార్టీని అనడం, ఆ పార్టీని ఇంకో పార్టీని అనడం, ఇంతే తప్ప జనాలకు మంచి చేయాలి, అభివృద్ధి చేయాలనే దాని మీద ఏది కూడా ఉండదు. తెలంగాణ వైఫల్యం కూడా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కూడా ఉన్నది. ఈ సైబర్ మోసాలకు సంబంధించి కూడా గతంలో జరిగింది, బీఆర్ఎస్ హయాంలో కూడా జరగలేదని మనం ఏం చెప్పడానికి లేదు. గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే చేయాల్సిన బాధ్యత ఏంటి?
అది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది, ముఖ్యమంత్రి మీద ఉంటుంది, కేంద్ర మంత్రుల మీద కూడా ఉంటుంది. వాళ్ళు కూడా దీనికి రెస్పాండ్ కావాలి. దీనికి సంబంధించిన వారు తోచింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తీసుకొస్తారు, విధి విధానాలు ఏంటి, మోదీని తీసుకొచ్చి ఇట్లా జరుగుతున్న తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పి ప్రశ్నించే దమ్ముండాలి మంత్రులకి. లేనప్పుడు ఆ మంత్రుల పదవులు ఎందుకు, ఈ ఏం పీకడానికి అనేది సోషల్ మీడియాలో అంటున్నారు. నేనన్నమాట కాదు, ఇది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు ఇట్లా. సో మరి చూసుకోండి బండి సంజయ్ అన్న. సో వాస్తవానికి మరి సైబర్ మోసాల్లో తెలంగాణ టాప్ ఉన్నదని అంటున్నారు. ప్రజలు కూడా జాగ్రత్త. ఈ ఆన్లైన్కు సంబంధించినటువంటి ఈ ట్రాన్సాక్షన్ల విషయంలో కావచ్చు, మీకు ఫోన్ చేసి ఇగో మీకు ఈ క్లిక్ ఓపెన్ చేస్తే మీకు 10,000 వస్తాయి, 20,000 వస్తాయి అని చెప్పి, లక్షలు వస్తాయని చెప్పి బురిడి కొట్టిస్తున్నారు సైబర్ కేటుగాళ్ళు కూడా. రీసెంట్గా మనం చూసినాం బంగారం విషయంలో కూడా సైబర్ కేటుగాడు ఈ కాయిన్స్ వస్తాయి, మీరు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు మీకు ఇన్ని కాయిన్స్ వస్తాయి అనేది ఒక ఆఫీసర్ని, ప్రభుత్వ అధికారిని బురిడి కొట్టించినట్ట 10 కోట్ల వరకు కూడా మరి ఆ డబ్బులంతా కాజేసిండట. సో అది ఇట్లా కాజేసిండు ఏందనేది కూడా మనకు పూర్తిగా తెలియదు, కానీ సోషల్ మీడియా మనం చూస్తున్నాం, చాలా వరకు కూడా తరచూ చూస్తున్నాం. తెలంగాణకు సంబంధించి కూడా ఈ సైబర్ కేటుగాళ్ళకు సంబంధించి ఇంత పటిష్టం చేస్తున్నా కూడా, పోలీసు వ్యవస్థలు ఇంత పటిష్టం చేస్తున్నా కూడా ఇంకా రోజుకొకటి పుట్టుకొస్తూనే ఉన్నాయంటే జనాలలో కూడా కొంత అవేర్నెస్ రావాలి. ఏది మంచి, ఏది చేస్తే ఏం జరుగుతుంది అనే దాన్ని కూడా మనం మన మేధాశక్తిని పెంచుకోవాలి. ఈ ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువైపోయినప్పటి నుంచి కూడా ఈ సైబర్ కేటుగాళ్ళకు అదొక అదునుగా మారుతూ ఉన్నది, ఒక ఆసటగా మారుతూ ఉన్నది. దాంట్లో ఒక లింక్ పంపించడం, లేదా ఫోన్ చేసి డీటెయిల్స్ అడగడం, ఏదో ఒక దాని మీద బురిడి కొట్టిస్తున్నారు, డబ్బులు ఆశ చూపిస్తున్నారు, బంగారం ఆశ చూపిస్తున్నారు. సో ఇట్లా అనేక విధాలుగా బురిడి కొట్టించి ఈ సైబర్ దానికి సంబంధించి కూడా పాల్పడుతున్నారు. సో ఖచ్చితంగా మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. సో ఇటు బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు, తెలంగాణలో బండి సంజయ్ వివరిస్తున్నటువంటి తీరు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.